Good morning, good afternoon, good evening, guys. Welcome to the session of PYQ Geography 2023. Last time మనం 2022 discuss చేసాం. Today we are discussing 2023. So what is the first question? About 3/4 of world's cobalt. కోబాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్. ఈ రోజు కోబాల్ట్ కి లిథియంకి డిమాండ్ చాలా పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ ఈవీ వెహికల్స్ because of EV vehicles. Okay, a metal required for manufacturing of batteries for electric motor vehicles. ఓకే, వాడేం చెప్తున్నాడు? 3/4 అంటే ఎంత? అరౌండ్ అరౌండ్ 75%. 75% ఆఫ్ వరల్డ్స్ కోబాల్ట్ ఎక్కడ ఉంటుంది? ఈస్ ప్రొడ్యూస్డ్ బై అర్జెంటీనా, బోట్స్వానా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కజకస్తాన్. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయినప్పుడు నా ఫిలాసఫీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద కాంటినెంట్స్. అర్జెంటీనా ఎక్కడ ఉంది? సౌత్ అమెరికా. బోట్స్వానా ఎక్కడ ఉంది? ఆఫ్రికా. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎక్కడ ఉంది? ఆఫ్రికా. కజకస్తాన్ ఎక్కడ ఉంది? ఏషియా. సో వేర్ డూ యూ థింక్ ఇన్ విచ్ కాంటినెంట్ కెన్ ద కోబాల్ట్ బి ఫౌండ్? మన ఏషియాలో కోబాల్ట్ అనేది దొరకడం చాలా కష్టం. ఓకే, నో కంట్రీ ఇన్ ఏషియా ప్రొడ్యూసెస్ కోబాల్ట్ ఇన్ 75% మేనర్. ఏం మిగిలింది? ఆఫ్రికా 2 దేశాలు ఇచ్చాడు, ఇక్కడ ఒక సౌత్ అమెరికా దేశం ఇచ్చాడు. అర్థమైందా? సో వెన్ ఎవర్ యూ గెట్ కంట్రీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద కాంటినెంట్స్. అది ఏ కాంటినెంట్కి చెందినదో. ఒకవేళ కాంటినెంట్స్ మీకు తెలియదంటే ప్లీజ్ రీడ్ వరల్డ్ జోగ్రఫీ. ప్లీజ్, బికాస్ ఎవ్రీ ఇయర్ మినిమం 4 to 5 క్వశ్చన్స్ వరల్డ్ జోగ్రఫీకి రిలేషన్లో అడుగుతున్నాడు. యూ కెన్ నాట్ ఇగ్నోర్ వరల్డ్ జోగ్రఫీ. ఓకే, టోటల్ జోగ్రఫీ నుంచి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి, అందులో 4 క్వశ్చన్స్ వరల్డ్ జోగ్రఫీ నుంచే వస్తున్నాయి. సో వై విల్ వి ఇగ్నోర్ దిస్? ఓకే, ఇఫ్ యూ డిడ్ నాట్ రీడ్ వరల్డ్ జోగ్రఫీ టిల్ నౌ, యూ కెన్ వాచ్ అవర్ మ్యాపింగ్ సిరీస్. నెక్స్ట్, అర్జెంటీనా, బోట్స్వానా, డిఆర్సి అండ్ కజకస్తాన్. సో ఆన్సర్ హియర్ ఈస్ డిఆర్సి. లెట్ us రీడ్ అబౌట్ డిఆర్సి. అండ్ ఆల్సో ఆఫ్రికా యొక్క మనం 2022లో కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ రెండు దేశాలు 2 నేమ్స్ ఒకలా ఉంటే ఆన్సర్ ఆ రెండుట్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, లీవెంట్ అనే క్వశ్చన్ మనం డిస్కస్ చేశాం. 2 ఆప్షన్స్లో మెడిటరేనియన్ అని మెన్షన్ చేశాడు, 2 ఆప్షన్స్లోని మెడిటరేనియన్ సీ అని మెన్షన్ చేశాడు. సో ఆన్సర్ ఆ రెండు మధ్యలోనే ఉంటుంది. క్లియర్? సో ప్లీజ్ మెన్షన్ ద కాంటినెంట్స్ వెన్ ఎవర్ యూ సీ ద కంట్రీస్ అండ్ దెన్ అటెంప్ట్ ద క్వశ్చన్. ఎప్పుడు కనిపించినా ఫస్ట్ కాంటినెంట్స్ రాయండి, దాని తర్వాతే క్వశ్చన్ కి అటెంప్ట్ చేయండి. క్లియర్? దెన్ నౌ లెట్ us రీడ్ అబౌట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. కోబాల్ట్ లోవర్ కార్బన్ అంటే ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ కి ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. డిఆర్సి ఈజ్ హోమ్ టు 70% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్. క్లియర్? ఎక్కడ యూజ్ అవుతుంది? ఈవీలో యూజ్ అవుతుంది. సో యూ కెన్ సీ ద లొకేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది ఆఫ్రికాలో ఈ ఏరియాలో కోబాల్ట్ ఉంటుంది. దిస్ ఈస్ డిఆర్సి. దిస్ కంట్రీ నేమ్ ఈస్ డిఆర్సి. సో ఇంకో పాయింట్ గుర్తించుకోవడానికి ఏముందంటే, డిఆర్సి అనేది కోస్టల్ అన్నమాట. మనం ఏంటనుకుంటాం, డిఆర్సి మధ్యలో ఉంది కాబట్టి ఇట్ డస్ నాట్ టచ్ ద ఓషన్. బట్ ప్లీజ్ రిమెంబర్, డిఆర్సి ఈజ్ నాట్ ల్యాండ్ లాక్డ్. డిఆర్సి హ్యాస్ అ కోస్ట్ లైన్. చాలా స్మాల్ కోస్ట్ లైన్ ఉంది గైస్, కానీ ఉంది. రిమెంబర్ దిస్. I felt this is important, so I informed you. Okay, DRC is not landlocked. DRC has access to ocean. Okay. Okay, next, seismograph అంటే ఎర్త్ క్వేక్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఎర్త్ క్వేక్స్, seismograph. In a seismograph,
P waves are recorded earlier than S waves. So what is the concept of P waves? Let us first discuss that. రెండు ఉంటాయి guys, P waves, S waves. P waves అనేవి రిమెంబర్ P waves is ఫాస్ట్గా ఉంటాయి. S for స్లోగా ఉంటాయి. S for S waves, S for స్లోగా ఉంటాయి. Just remember this, you can clear any question related to P and Q S waves. Okay, ఫాస్ట్గా ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్, ఇది ల్యాండ్ అనుకోండి. ఇక్కడ ఎర్త్ క్వేక్ అనే పాయింట్ వచ్చింది. ఫస్ట్ 10 secondsలో ఒక వేవ్ వస్తుంది, ఒక ఎనర్జీ ల్యాండ్ వరకు వస్తుంది, ఎర్త్ క్వేక్. ఇది నేను నించున్నాను ఇక్కడ, దీన్నే మనం పీ వేవ్స్ అని అంటాం. ఈ పీ వేవ్స్ అనేవి చాలా స్పీడ్గా, చాలా భయంకరంగా ఉంటాయి, అంతే ఫాస్ట్గా ఉంటాయి. దిస్ ఈజ్ డైరెక్షన్ ఏంటి? ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏంటి? నార్త్. వేవ్ ఎక్కడికి వెళ్ళింది? నార్త్. అర్థమైందా? వేవ్ డైరెక్షన్ ప్లస్ ఎనర్జీ డైరెక్షన్ రెండు ప్యారలల్గా ఉంటాయి, పీ వేవ్స్. నేనేం చెప్పాను? వన్స్ అగైన్, ఐ నో నాకు అర్థమైంది, మీకు అర్థం అవ్వలేదు అనేసి. లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. ఇది ల్యాండ్ గైస్, ఇక్కడ నేను నించున్నాను, ఇక్కడ ఎర్త్ క్వేక్ యొక్క ట్రిమర్ వచ్చింది. ఫస్ట్ వేవ్ రీచ్ అయింది, మనం పీ వేవ్ అని పేరు పెట్టాం. ఎందుకు ఇది ఫాస్ట్గా ఉంది కాబట్టి. ఓకే, డైరెక్షన్ ఆఫ్ వేవ్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. డైరెక్షన్ ఆఫ్ వేవ్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఈజ్ ప్యారలల్. ఒకవేళ అర్థం కాలేదంటే జస్ట్ రిమెంబర్, పీ వేవ్ ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్, పీ వేవ్ ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్, పీ వేవ్ ఈజ్ ఈక్వల్ టు ఫాస్ట్. క్లియర్? నౌ ఎస్ వేవ్ స్టోరీ ఏంటి? ఎస్ వేవ్ స్టోరీ ఏంటంటే, సేమ్ అదే ల్యాండ్ తీసుకుందాం, ఇది ఎర్త్ క్వేక్ పాయింట్ అనమాట. పీ వేవ్స్ వచ్చింది ఇక్కడ వరకు. ఎస్ ఏంటి? 10-20 seconds తర్వాత హాయిగా వస్తాయి ల్యాండ్ పైన, ఇలా తిరిగేసి వస్తాయి 1 2 3 అనేసి. ఓకే, స్ట్రైట్గా రావు, స్లోగా తిరుగుకుంటూ వస్తాయి. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ వేవ్స్. ఈ ఎస్ వేవ్స్ అంటే ఇలా ట్రావెల్ అవుతాయి 1 2 3 4 5. డైరెక్షన్ ఆఫ్ వేవ్ ఎక్కడ? ఇటువైపు. కానీ ట్రావెల్ ఎలా చేస్తుంది అది? నార్త్కి వెళ్ళి సౌత్కి వెళ్ళి, నార్త్కి వెళ్ళి సౌత్కి వెళ్ళి, నార్త్కి వెళ్ళి సౌత్కి వెళ్ళి, లాస్ట్లో ఇలా టర్న్ అయింది అనమాట. టీ వేవ్స్ ఇలా కాదు, టీ వేవ్స్ చాలా ఫోకస్గా ఉంటాయి, ఇలా వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. కానీ ఎస్ వేవ్స్ ఎలాగా? ఇటువైపు రావాలంటే పైన కిందన, పైన కిందన అలా తిరిగి తిరిగి వస్తుంది. దట్ ఈస్ వై దిస్ ఈస్ పర్పెండిక్యులర్. అందుకే ఎస్ వేవ్స్ని పర్పెండిక్యులర్ వేవ్స్ అని కూడా అంటాము, పర్పెండిక్యులర్ వేవ్స్ కూడా అంటాము. పీ వేవ్స్ని ప్యారలల్ వేవ్స్ కూడా అంటాము. అర్థమైందా? దిస్ ఈస్ వాట్ ఐ సెడ్. ఒకసారి లాస్ట్ టైం మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. పీ వేవ్స్ అనేవి చాలా ఫోకస్గా ఉంటాయి, అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి, మనకి ఎక్కడికి తిరగవు. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎలా ఉండాలి? పీ వేవ్స్లా ఉండాలి. గోల్ చూసుకున్నామంటే మనం అటువైపు వెళ్ళాలి. ఎస్ వేవ్స్ అనేవి 1 2 1 2 1 2 ఇలా ఉంటుంది, అంటే డైరెక్షన్ ఇదే వెళ్ళాలి, కానీ అలా తిరుగుకుంటూ వెళ్తుంది. దిస్ ఈజ్ పర్పెండిక్యులర్, దిస్ ఈజ్ పర్పెండిక్యులర్, దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. అర్థమైందా? సీ నౌ, ఇన్ పీ వేవ్స్, సి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే కదా, పీ వేవ్స్ ఆర్ రికార్డెడ్ ఎర్లియర్ దాన్ ఎస్ వేవ్స్, అంతే కదా. పీ వేవ్స్ ఫాస్ట్గా ఉంటాయి, ఫాస్ట్గా ల్యాండ్ రీచ్ అయిపోతాయి. ఓకే, P waves, the individual particles vibrate to and fro in direction of wave propagation. Okay, to and fro అంటే ఇది గైస్, స్ట్రైట్ గా ఉంటాయి. ఓకే, whereas S waves, the particles vibrate up and down, పైన కిందన at right angles 90 degrees అన్నమాట, to the direction of wave propagation. అర్థమైందా? ఇది కూడా కరెక్ట్, ఆన్సర్ ఈస్ C. Now I don't think you need explanation. No need. If you
ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీకు ఇక్కడ అర్థమైపోతూ ఉంటే నో నీడ్ ఆఫ్ రీడింగ్ ఎక్స్ప్లెనేషన్. క్లియర్? ఓకే. పీపుల్ హూ హ్యావ్ డౌట్ లెట్ us read the explanation for them. ఓకే. బాడీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్ రెండు ఉంటాయి. పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ అనేవి సర్ఫేస్ వేవ్స్ అన్నమాట. క్లియర్? పీ వేవ్స్ మూవ్ ఫాస్టర్. పీ వేవ్స్ ఆర్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్. ఓకే. దే కెన్ ట్రావెల్ త్రూ గ్యాస్, లిక్విడ్ అండ్ సాలిడ్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. P waves can travel through any of the form, gas, liquid and solid. Clear? But S waves can only pass through solid. S for S waves, S for solid. Clear? Okay guys. Next. With reference to Earth's atmosphere, which one of the following statements is correct? Earth's atmosphere. Which one of the following statements is correct? The total amount of insolation received at the equator is roughly about 10 times of the received at poles. వాడు ఏం చెప్పాడు? Let us imagine this is Earth. ఇది Sun. సారీ. ఇది 90 degrees ఒక పోల్, ఇది 0 degrees ఈక్వేటర్. ఇక్కడ ఎనర్జీ ఒకవేళ పోల్స్ లో ఒకవేళ ఎనర్జీ 10 ఫర్ ఎగ్జాంపుల్ x ఉంటే 0 degrees లో 10x ఉందన్నమాట. సో హీస్ క్లెయిమింగ్ దట్ ఇఫ్ సన్ యొక్క ఎనర్జీ పోల్స్ వరకు ఎక్స్ అమౌంట్ లో వెళ్తుందంటే ఈక్వేటర్ లో 10x అయిపోతుంది. దట్ ఈస్ వాట్ హీస్ సేయింగ్. క్లియర్? బట్ ఆన్సర్ ఈజ్ రాంగ్. యాక్చువల్ గా ఇట్ ఈస్ అబౌట్ 5x టైమ్స్. క్లియర్? సో 10 అనేది తప్పనమాట. ఇన్ఫ్రారెడ్ రేస్ కన్స్టిట్యూట్ రఫ్లీ 2/3 ఆఫ్ ఇన్సోలేషన్. ఇన్ఫ్రారెడ్ రేస్ కన్స్టిట్యూట్ రఫ్లీ 2/3 ఆఫ్ ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ అంటే ఏంటి గైస్? సన్ యొక్క కిరణాలు. వాడేం చెప్తున్నాడు? ఈ కిరణాల్లో చాలా రకమైన కిరణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గామా రేస్, ఎక్స్ రేస్, యూవి రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్. వాడేం చెప్తున్నాడు? ఇవన్నిట్లోని ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క పర్సెంటేజ్ 66% అన్నమాట. 2/3. మిగతావన్నీ కలిపి ఓన్లీ 33% అంటున్నాడు వీడు. అర్థమవుతుందా? ఓకే. దిస్ ఈజ్ రాంగ్ గైస్. ఈ ఆప్షన్ కూడా తప్పు. క్లియర్? దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. See, first option is it is about 5 times of received at poles. Option A is not correct. Okay. Infrared ray waves are largely absorbed by water vapor that is concentrated in lower atmosphere. Infrared waves are largely absorbed. Largely word ante enti? He is giving us open hand. లార్జ్లీ అంటే అది 10% కూడా అవ్వచ్చు, 70 కూడా అవ్వచ్చు, 50 కూడా అవ్వచ్చు, 90 కూడా అవ్వచ్చు. దిస్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ యూపీఎస్సీ లాంగ్వేజ్. వాడు లార్జ్లీ, రఫ్లీ ఇలాంటివి అన్నప్పుడు వీఆర్ ఓపెన్ టు అజ్యూమ్ ఎనీథింగ్. ఓకే. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ లార్జ్లీ అబ్జార్బ్డ్ బై వాటర్ వేపర్ దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ లోవర్ అట్మాస్ఫియర్. లోవర్ అట్మాస్ఫియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ల్యాండ్. లోవర్ అట్మాస్ఫియర్ అంటే ట్రోపోస్ఫియర్ అన్నమాట. ట్రోపోస్ఫియర్ అంటే 0 to 18 కిలోమీటర్స్. ఓకే. 0 to 18 కిలోమీటర్స్. వాడేం చెప్తున్నాడు? మ్యాక్సిమం ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ అబ్జార్బ్డ్ బై వాటర్ వేపర్. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఇది క్లౌడ్స్ అనుకోండి. క్లౌడ్స్లో వాటర్ వేపర్ ఉంది. సన్ నుంచి వచ్చిన కిరణాలు ఇక్కడే అబ్జార్బ్ అయిపోతాయి అని అంటున్నాడు. ఇన్ఫ్రారెడ్ వేవ్స్, ఆ కిరణాల్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆ క్లౌడ్సే అబ్జార్బ్ చేస్తున్నాయి అంటున్నాడు. ఎస్, ఇట్ కెన్ బి ట్రూ. ఓకే. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్. దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. లెట్ us know why. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, వాటర్ వేపర్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్.
వాటర్ వేపర్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నమాట. అంటే వాటర్ వేపర్ కూడా క్లైమేట్ చేంజ్ కి కారణమే. అర్థమైందా? ద ఓకే. And it has strong absorption properties in infrared portion of electromagnetic spectrum. ఓకే. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఆ అట్మాస్ఫియర్ లో క్లౌడ్స్ ని తాకినప్పుడు అవి అబ్జార్బ్ చేసేస్తాయి. ఓకే. ఓకే గైస్. ఫోర్త్ ఆప్షన్, infrared are not a part of visible spectrum of electromagnetic waves in solar radiation. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే విచ్ ఆర్ విజిబుల్ టు హ్యూమన్ ఐ. ఓకే. ఈ వేవ్ లెంత్ లో ఉన్న పార్టికల్స్ ఆర్ కాల్డ్ విజిబుల్. బట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి దీనికన్నా ఎక్కువలా ఉంటాయి. 700 నానోమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ వై ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఈజ్ నాట్ విజిబుల్. ఇట్ ఈస్ ఇన్ ఇన్విజిబుల్ స్పెక్ట్రమ్. రెండు ఉంటాయి అన్నమాట, విజిబుల్ స్పెక్ట్రమ్, ఇన్విజిబుల్ స్పెక్ట్రమ్. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. క్లియర్? ఓకే. సో ద ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements. Statement 1. Temperature contrast between continents and oceans is greater during the summer than winter. ఇక్కడ ఏ కాన్సెప్ట్ అప్లై అవుతుంది జోగ్రఫీలోని? హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ల్యాండ్ మాసెస్. హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ల్యాండ్ మాసెస్. ఓకే. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 క్వశ్చన్స్ లోని స్టేట్మెంట్ 1 చదివిన వెంటనే ప్లీజ్ స్టేట్మెంట్ 2 క్లోజ్ చేసేయండి. స్టేట్మెంట్ 2 చదవకండి. ఫస్ట్ ఇమాజిన్ స్టేట్మెంట్ 1 కి కారణం ఏంటి? వాట్ షుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్? ఫస్ట్ లెట్ యువర్ బ్రెయిన్ థింక్ ఆన్ ఇట్స్ ఓన్. ఎందుకంటే స్టేట్మెంట్ 2 ముందు చదివేసారు అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. యువర్ మైండ్ కెనాట్ థింక్ ఆన్ యువర్ ఓన్. సో ఇన్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ 1 వన్ థింగ్ గైస్, నేను ఏం చెప్తున్నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. I have given 4 attempts in UPSC. Cleared 2 times prelims. Actually 3 times GS. ఓకే. నేను ఏం చెప్తున్నా గాల్లో చెప్పట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ ఇట్ విత్ ఎక్స్పీరియన్స్. సో ప్లీజ్ టేక్ ఇట్ విత్ మోర్ ఫోకస్. వెన్ ఐఎమ్ సేయింగ్ స్టేట్మెంట్ 1 చదివిన తర్వాత స్టేట్మెంట్ 2 చదవకండి. ఐఎమ్ డామ్ సీరియస్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయాను. I don't want you people to get confused. So let us read the question first. The temperature contrast between continent and ocean is greater during the summer than in winter. First of all, let us see if it is true or false. If it is true or false. Example. ఇది సమ్మర్ సీజన్ అనుకోండి. ఇది సమ్మర్ సీజన్ అనుకోండి. This is water. This is land. సన్ ఓకే ఈక్వల్గా హీట్ చేస్తున్నాడు రెండిటికి, ల్యాండ్ని కూడా వాటర్ని కూడా. విచ్ విల్ హీట్ అప్ క్విక్లీ, ల్యాండ్ ఆర్ వాటర్? ఆబ్వియస్లీ ల్యాండ్. సో ల్యాండ్కి ఇక్కడ మనం 30 degrees వేద్దాం సెల్సియస్. వాటర్ మెల్లగా వేడెక్కుతుంది, చాలా మెల్లగా. క్లియర్? మెల్లగా వేడెక్కితే మెల్లగా చల్లారుతుంది కూడా. అంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ హీట్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సమోసా తిన్నది ఎప్పుడైనా? వేడివేడి సమోసా ఆ నూనె నుంచి బయటకు వచ్చినప్పుడు మినిమం 20 minutes వరకు వేడిగానే ఉంటుంది లోపల నుంచి. ఎందుకు? ఆ లోపల ఉన్న పొటాటోకి స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ. అర్థమైందా? టేక్ ఎనీ ఎగ్జాంపుల్, టేక్ గులాబ్ జామున్. వేడి గులాబ్ జామున్ 20 minutes వరకు వేడిగానే ఉంటుంది. ఎందుకు? స్పెసిఫిక్ హీట్ ఆ ఐటమ్స్కి ఎక్కువగా ఉంటాయి. అంటే హీట్ రీటైనింగ్ కెపాసిటీ, హీట్ని ఉంచుకున్న కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటాయి వీటికి. అర్థమైందా? ఓకే.
ఓకే. సో ల్యాండ్కి వాటర్కి కంపేర్ చేస్తే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ లెస్సర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్. అంటే వాటర్ హీట్ కూడా లేట్గా అవుతుంది, ప్లస్ కూల్ కూడా చాలా లేట్గా అవుతుంది. అర్థమైందా? ఓకే. నౌ లెట్ us టేక్ an ఎగ్జాంపుల్ ఆఫ్ వింటర్ సీజన్. వింటర్లో ఏమవుతుంది? ఇక్కడ సన్ ల్యాండ్ని హీట్ చేసింది, ఉదయం ల్యాండ్ని హీట్ చేసింది. రాత్రి అయిన వెంటనే ల్యాండ్ చాలా కూల్ అయిపోయింది. ఎందుకు కూల్ అయిపోయింది? ఎందుకంటే వింటర్ టైంలోని క్లౌడ్స్ ఉండవు. ఎందుకు ఉండవు క్లౌడ్స్ వింటర్ టైంలోని? ఎందుకంటే ఎవాపరేషన్ ఉండదు కాబట్టి. ఎవాపరేషన్ లేకపోతే క్లౌడ్స్ రావు. క్లౌడ్స్ లేకపోతే ఉపయోగం ఏంటి? క్లౌడ్స్ లేకపోతే ఉదయం అంతా ల్యాండ్ ఆ సూర్యుడు కిరణాలు తీసుకున్నది కదా, రాత్రి వెంటనే అది మళ్ళీ స్పేస్లో రిలీజ్ అయిపోతాయి. అంటే సమ్మర్లో ఏమవుతుంది? క్లౌడ్స్ ఆ వేవ్స్ని ఆపేస్తాయి, మళ్ళీ కిందకి పంపించేస్తాయి. కానీ వింటర్లో అలా కాదు. వింటర్లో ల్యాండ్ నుంచి వెళ్ళే వేడి స్పేస్కి వెళ్ళిపోతుంది. స్పేస్ అంటే అవుట్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో ల్యాండ్ చాలా బేగా చల్లారిపోతుంది. సో వింటర్లోని ల్యాండ్ 10 degrees Celsius కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు? రేడియేషన్ ఎస్కేప్ అయిపోయింది కాబట్టి. కానీ వాటర్లో ఇలా కాదు కదా. వాటర్లో ఇవాపరేషన్ అయింది కదా. ఎందుకంటే సూర్యుడు యొక్క కిరణాలు వాటర్ మీద కూడా పడ్డాయి కదా, అక్కడ క్లౌడ్స్ ఫార్మ్ అయ్యాయి కదా. వాటర్ నుంచి వచ్చిన వేడి మళ్ళీ వాటర్కే పంపించేస్తుంది క్లౌడ్స్. అర్థమవుతుందా? అందుకే వాటర్ యొక్క టెంపరేచర్ సమ్మర్లో 24 ఉంటే వింటర్లో 22కే దిగుతుంది, ఆర్ 20, మ్యాక్సిమం 20. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? 10 degrees డిఫరెన్స్ అనమాట. సమ్మర్లో ఎంత డిఫరెన్స్ ఉండేది? 30కి 6 degrees అనమాట. ఇమాజిన్ ల్యాండ్ ఈజ్ 30 degrees, వాటర్ ఈజ్ 24 ఇన్ సమ్మర్ సీజన్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 6. ఎక్కువ దేనిలో ఉంది? వింటర్లో ఉంది. అర్థమైందా? సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. యాక్చువల్లీ ఆన్సర్ ఈజ్ రాంగ్ హియర్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇట్ ఈస్ D. ఓకే. సో ఇది కూడా ఎన్సీఆర్టీలో యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ ఉంది గైస్. The temperature contrast between continents and oceans is greater during summer. No. ఇది తప్పైన వెంటనే ఆన్సర్ D వచ్చింది. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్. ఎస్, డిస్కస్ చేసుకున్నాం కదా, వాటర్ హీట్ కూడా లేట్గా ఎక్కుతుంది, కూల్ కూడా లేట్గా అవుతుంది. దట్ ఈస్ వై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దాన్ ల్యాండ్. క్లియర్? ఓకే. ఎక్స్ప్లెనేషన్ కూడా తప్పించాడు. ఐఎమ్ సో సారీ గైస్. ఆన్సర్ ఈజ్ D here. You can Google it. You can check it in the UPSC official answer key. Okay. Next. The soil in tropical rainforest. నేను ఏం చెప్పాను? స్టేట్మెంట్ 1 చదివిన వెంటనే స్టేట్మెంట్ 2 చదవకండి. ఫస్ట్ థింక్ ఎందుకు ఇలా అంటున్నాడు? The soil in tropical rainforest is rich in nutrients. Let us imagine it. ట్రాపికల్ అంటే ఏ ఫారెస్ట్? ట్రాపికల్ అంటే ఇమాజిన్ దిస్ ఈజ్ ఎర్త్, దిస్ ఈజ్ 0 degree equator, దిస్ ఈజ్ 23 degrees Tropic of Cancer, దిస్ ఈజ్ 23 degrees Tropic of Capricorn. దిస్ పోర్షన్ ఈజ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఈ పోర్షన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. వాడు ఏమంటున్నాడు? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో సాయిల్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాక్టీరియా వర్సెస్ ఫంజై. బ్యాక్టీరియా అనేది వార్మ్ దేశాల్లో ఉంటాయి. లెట్ us say హాట్ టెంపరేచర్స్లో ఉంటాయి. హాట్ టెంపరేచర్ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఒక బనానా మనం తినేసి
ఆ తొక్క మనం రోడ్లో పడేస్తాం కదా. ఇప్పుడైనా ఇమాజిన్ చేశారా ఆ తొక్కతో ఏమవుతుంది? అపార్ట్ ఫ్రమ్ ఎనీవన్ లైక్ కౌ ఈటింగ్ అప్, డోంట్ టేక్ దాట్. ఆ తొక్కని బ్యాక్టీరియా విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ 5 to 10 minutes మొత్తం బ్లాక్గా మార్చేస్తుంది. అర్థమైందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఆ బనానా యొక్క తొక్కని మొత్తం తినేస్తుంది. అదే ఫంజై అనుకోండి, ఫంజై కూల్ దేశాలు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, కూల్ దేశాల్లో ఫంజై దొరుకుతుంది. అదే బనానా యొక్క తొక్క మీరు రష్యాలో పడిసారు అనుకోండి, అది 1 hour వరకు ఆ ఎల్లో కలర్లోనే ఉంటుంది. ఎందుకంటే ఫంజై దాన్ని మెల్లమెల్లగా తింటుంది. బ్యాక్టీరియా లాగా ఒక ఫాస్ట్ అంత స్పీడ్గా తినదు. అర్థమైందా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాక్టీరియా అండ్ ఫంజై. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ అనుకోండి, సాయిల్ ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఒక సాయిల్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ ఎప్పుడు చెప్తాం మనం? ఒక సాయిల్ని రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ ఎప్పుడు చెప్తాం మనం? ఆ సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటేనే కదా. ఆ సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటేనే కదా. ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఎలా వస్తుంది సాయిల్లోని? ఆబ్వియస్లీ లీవ్స్. ఆ లీవ్స్ పడిపోతాయి, యానిమల్స్ చనిపోతారు, అవే మట్టిలో కలిసిపోయి ఆ మినరల్స్ అన్నీ మట్టికి అందుతాయి. అర్థమైందా? నేనేం చెప్తున్నానంటే, ఈ లీవ్స్ అండ్ యానిమల్స్ని బ్యాక్టీరియా ముందే తినేస్తే ఇంకా సాయిల్కి ఏం మిగిలింది తినడానికి? అర్థమైందా? దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. వాడు ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పినాడో చూడండి. ద సాయిల్ ఇన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. ఎలా రిచ్ అయింది సార్? ఎలా రిచ్ అయింది? ఇక్కడ ఉన్న సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ అంతా బ్యాక్టీరియా మింగేసింది. ఇంకా సాయిల్కి ఏం మిగిలింది? ఏమీ మిగలలేదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్. అందుకే మనం బ్రెజిల్ యొక్క రెయిన్ ఫారెస్ట్ని, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని కాపాడండి అని అంటున్నాను. ప్లీజ్ డోంట్ డిస్ట్రాయ్ అమెజాన్ అని చెప్తున్నాను. ఎందుకు? అమెజాన్ అనేది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఒక్కసారి ఎక్కడ చెట్టు తీసారా 50 years వరకు కొత్త చెట్టు రాదు. ఎందుకు? అక్కడ ఉన్న సాయిల్ న్యూట్రియంట్ రిచ్ కాదు. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా ఉంది కాబట్టి. సో బ్యాక్టీరియా ఉంటే ఆ సాయిల్ న్యూట్రియంట్ రిచ్ కాలేదు. అర్థమైందా? ఫంజై ఉంటే దట్ సాయిల్ ఈస్ రిచ్. ఓకే, అందుకే దిస్ ఈస్ ద రీజన్ వై wood industries are located in China and Russia. దీన్నే లంబరింగ్ ఇండస్ట్రీ అని అంటాం. LUMBERING, లంబరింగ్ ఇండస్ట్రీ అంటాం. ఎందుకు? చైనా, రష్యా అనేవి టెంపరేట్ ఫారెస్ట్, కూల్ ఏరియాస్. అక్కడ ఫంజై డామినేట్ చేస్తుంది. ఆ ఫంజై వల్ల సాయిల్ ఈజ్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. ఇప్పుడు అర్థమైందా? బ్యాక్టీరియా ఉంటే సాయిల్ బాగుండదు, ఫంజై ఉంటే సాయిల్కి మంచిది. క్లియర్? అందుకే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ యొక్క సాయిల్ న్యూట్రియంట్లో రిచ్ కాదు. అర్థమైందా? స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చింది. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి గైస్. ద హై టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కాజ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ టు డికంపోజ్ క్విక్లీ. ఇదే కదా మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు క్లియర్? అంత టెంపరేచర్, అంత మాయిశ్చర్ ఉండడం వల్ల బ్యాక్టీరియా యాక్టివ్గా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఆ బనానా తొక్కుని చాలా క్విక్గా డికంపోజ్ చేస్తాయి. అలా క్విక్గా డికంపోజ్ చేయడం వల్ల సాయిల్కి న్యూట్రియంట్స్ అందవు. క్లియర్? నెక్స్ట్ మళ్ళీ కాంగో మీద క్వశ్చన్ వచ్చింది గైస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాంగో బేసిన్?
కాంగో అనేది చాలా పెద్ద నది అన్నమాట, రివర్ అన్నమాట ఆఫ్రికాలో. ఓకే, సో సీ దిస్. దిస్ ఈస్ ద బేసిన్ ఆఫ్ రివర్ కాంగో. Cameroon, CAR, Democratic Republic of Congo, Gabon అండ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అర్థమైందా? ఇది యొక్క ఇదనమాట. యుగాండా, సౌత్ సుడాన్, నైజీరియా, కెమరూన్. ఇందులో ఏముంది గైస్? ఆబ్వియస్లీ కెమరూన్. అర్థమైందా? నైజీరియా ఇది గైస్. నైజీరియా ఇక్కడ ఉంటుంది, ఈ ఏరియాలో ఉంటుంది. సౌత్ సుడాన్ ఇది, ఇది సౌత్ సుడాన్. సౌత్ సుడాన్ ఇది. యుగాండా ఇక్కడ ఉంది, యుగాండా. దీస్ ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ కాంగో బేసిన్. అర్థమైందా? ఓకే, సే దిస్. Congo Basin. Congo Basin is a part of Cameroon, Central African Republic, DRC, Congo, Guinea, and Gabon. ఓకే, కాంగో రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? కార్బన్ కార్బన్ స్టోరేజ్. అంటే ఇది క్లైమేట్ చేంజ్కి, ఇది క్లైమేట్ సంరక్షణకి, ఓకే, క్లైమేట్ చేంజ్కి ఒక పెద్ద స్టెప్లా మారొచ్చు. ఓకే, ఓకే గైస్. నెక్స్ట్, అమర్కంటక్ హిల్స్. Viewers of our YouTube series, please stand up, please raise your hands. Everything, every single point here was taught in YouTube mapping series. Okay, Amarkantak Hills are at the confluence of Vindhyas and Sahyadri ranges. Let us discuss this in the map. Amarkantak ekkada undi guys? Imagine this is Satpura. ఈ బార్డర్ లో అమర్కంటక్ ఉంది. సహ్యాద్రి అంటే ఏంటి? వెస్టర్న్ ఘాట్స్ ఇన్ మహారాష్ట్ర ఈస్ కాల్డ్ సహ్యాద్రి. క్లియర్? ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏం అడుగుతున్నాడు? అమర్కంటక్ హిల్స్ ఆర్ ఎట్ కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ వింధ్యాస్ అండ్ సహ్యాద్రి. వింధ్యాస్ ఎక్కడ ఉంది గైస్? వింధ్యాస్ అనేది ఈ ఏరియాలో ఉంది. వింధ్యాస్ ఇక్కడ ఉంది, అమర్కంటక్ ఇక్కడ ఉంది, సహ్యాద్రి ఇక్కడ ఉంది. అసలు ఏ లింకు లేదు. వింధ్యాస్ పైన ఉంది, అమర్కంటక్ కిందన, సహ్యాద్రి ఈ పక్కలో ఉంది. ఈ మూడుకి ఏ కనెక్షన్ అస్సలు లేదు. దేర్ఫోర్ దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. మనం వాడు ఎందుకు ఇది ఆప్షన్ ఇచ్చాడంటే, అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్, మనం ఎప్పుడు వింధ్యాస్ అండ్ సాత్పురాస్ ఒకే టోన్లో చదువుతాము. వింధ్యాస్ అండ్ సాత్పురాస్. కొంతమంది ఏం చేస్తారంటే దే ఓవర్లుక్ సహ్యాద్రి. వాళ్ళు ఏం చేస్తారు, ఓహో సత్పురాయ్ కదా, దీన్ని ఓవర్లుక్ చేస్తారు. దట్ ఈస్ వాట్ యూపీఎస్సీ వాంటెడ్, దట్ స్టూడెంట్స్ ఆర్ ఆస్పిరెంట్స్ విల్ ఓవర్లుక్ దిస్ అండ్ హడాబడిలోని ఆన్సర్ టిక్ పెట్టేస్తారు. అర్థమైందా? You should not do this. Read every part of the question 2 times. Okay? Okay. Bilagiri Ranganatha Swami. I told you Karnataka discuss చేసినప్పుడు నేను చెప్పాను, షిమోగా హిల్స్, బాబా బుధాన్, ములై నగరి, బ్రహ్మగిరి, బిలిగిరి రంగనాథ స్వామి, కుదురేముఖ్. అర్థమైంది? గుర్తుందా? 6 మౌంటైన్స్ చదివాం మనం కర్ణాటకలోని. ఓకే, లాస్ట్ వన్ బిలగిరి రంగనాథ స్వామి టెంపుల్. నేను మీకు ట్రిక్ కూడా చెప్పాను, విజయనగర కింగ్డమ్ అనేసి. ఓకే, సో నా వాడేం అడుగుతున్నాడు? బిలగిరి రంగనాథ స్వామి హిల్స్ కాన్స్టిట్యూట్ ద ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ సత్పురా రేంజ్. ఓకే, ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ సత్పురా రేంజ్ ఈజ్ అమర్కంటక్. నాట్ బిలిగిరి. బిలిగిరి అయితే కిందనుంది, సత్పురాస్ పైన ఉంది. అసలు ఏ లింక్ లేదు రెండింటికి. అర్థమైందా? దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. శేషాచలం హిల్స్ కాన్స్టిట్యూట్ ద సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. నౌ శేషాచలం ఎక్కడ ఉంది గాయస్? ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో వెస్టర్న్ ఘాట్స్ ఉందా, ఈస్టర్న్ ఘాట్స్ ఉందా? మరి క్వశ్చన్లో ఏంటి రాసింది? వెస్టర్న్ ఘాట్స్. కానీ ఆంధ్రాలో ఈస్టర్న్ ఘాట్స్ ఉంది, ఆంధ్రాలో ఈస్టర్న్ ఉంది. దిస్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ది అబవ్. క్లియర్? రీడ్ దిస్. సహ్యాద్రి అంటే వెస్టర్న్ ఘాట్స్. అమర్కంటక్ ఇక్కడ ఉంది, ఎంపీలో ఉంది, మీటింగ్ ప్లేస్ ఆఫ్ వింధ్య సాత్పురాస్ రేంజ్, నాట్ సహ్యాద్రి. ఓకే, బిలగిరి హిల్స్ ఎక్కడ ఉంది?
సౌత్ వెస్ట్ కర్ణాటక, బార్డర్ ఆఫ్ తమిళనాడులో ఉంది. శేషాచలం హిల్స్ ఎక్కడ ఉంది? తిరుమల ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది. క్లియర్? ఓకే గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఝేలం రివర్ పాసెస్ త్రూ ఉలార్ లేక్. ఝేలం ఎక్కడ ఉంది? ఝేలం కూడా నేను చాలా డీటెయిల్గా చెప్పాను మ్యాపింగ్ సిరీస్లో. ఝేలం రివర్ పాసెస్ త్రూ ఉలార్ లేక్. ఓకే. కృష్ణా రివర్ డైరెక్ట్లీ ఫీడ్స్ కొల్లేరు లేక్. ఓకే. మియాండరింగ్ ఆఫ్ గండక్ రివర్ ఫార్మ్ కన్వర్ లేక్. గండక్ రివర్ అనేది గంగా యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట. గండక్ రివర్ అనేది గంగా యొక్క ట్రిబ్యూటరీ. కొల్లేరు లేక్ తెలుసు మనకి ఏపీలోనే ఉందనేసి. ఉలార్ లేక్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఓకే, నా లెట్ us డిస్కస్ దిస్ థింగ్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సేమ్ ఎగ్జాంపుల్, క్లాక్ టవర్ ఎగ్జాంపుల్. ఇది ఘంటాస్తంభం అనుకోండి, దిస్ ఈస్ క్లాక్ టవర్. నేనేం చెప్పాను? ఒరే నేను ఈరోజు ఘంటాస్తంభం పక్క నుంచి వెళ్ళిపోయాను రా అని. పక్క నుంచి వెళ్ళిపోయాను. ఎంత పక్క నుంచి వెళ్ళిపోయాను అది తెలీదు. అది ఇంత కూడా అవ్వచ్చు, ఇంత కూడా అవ్వచ్చు, ఇంత కూడా అవ్వచ్చు, ఇంత కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? వాడు ఏం చెప్తున్నాడు? ఝేలం రివర్ పాసెస్ త్రూ ఉలార్ లేక్. మనకు తెలుసు ఝేలం ఎక్కడ ఉంది? జేఎండ్కే. మనకు తెలుసు ఉలార్ ఎక్కడ ఉంది? జేఎండ్కే. ఇంకేంటి కావాలి? జేఎండ్కే ఇంత స్క్వేర్ బాక్స్ అంత ఉంది. ఉలార్ లేక్ ఇక్కడ ఉంది అనుకోండి. ఇఫ్ ఐ అజ్యూమ్ ఝేలం లేక్ ఇలా వెళ్తుంది, అప్పుడు కూడా ఈ ఆప్షన్ కరెక్టే కదా. నేనేం చెప్తున్నానంటే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో దిస్ థింగ్, యూ కెన్ టిక్ ఇట్ బ్లైండ్లీ. అర్థమవుతుందా? చూడండి, Vular Lake is the second largest fish lake of Asia. Clear? Vular Lake, the main source of water for Vular Lake is Jhelum. Okay, this lake also has small island called Ziana Lank. Okay, no need to remember all this. Just remember Vular Lake has a relation to Jhelum River. Clear? Next, Krishna River directly feeds Kolleru Lake. Krishna River directly feeds Kolleru Lake. ఇంత వర్డ్ ఇచ్చినప్పుడు యూ నీడ్ టు బి వెరీ ష్యూర్. సి, కృష్ణా రివర్ అనేది మహాబలేశ్వర్ నుంచి ఒరిజిన్ అయిపోయి ఇలా ఆంధ్రాలో కలిసిపోతుంది. కానీ కొల్లేరు లేక్ ఇక్కడ. సో వీ కెన్ సే దట్ కృష్ణా రివర్ డస్ నాట్ డైరెక్ట్లీ ఫీడ్ కొల్లేరు లేక్. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. కొల్లేరు లేక్ కి 2 నదులు ఉంటాయి. ఆ నదుల పేరు ఇక్కడ ఉంటాయి, బుడామేరు, తమలేరు. ఈ 2 రివర్స్ నుంచి కొల్లేరు లేక్ ఫార్మ్ అవుతుంది. క్లియర్? రిమెంబర్ దీస్ 2 నేమ్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ ఆప్షన్, మియాండరింగ్ ఆఫ్ గండక్ రివర్ ఫార్మ్డ్ కన్వర్ లేక్. మియాండర్స్ అంటే ఏంటి గైస్? మియాండర్స్ అంటే ఒక రివర్ అనేది ఈ ప్యాటర్న్ లో ఫ్లో అవుతే దట్ ఈస్ కాల్డ్ మియాండర్స్. ఈ ప్యాటర్న్ లో ఫ్లో అవుతూ ఏమవుతుంది? అప్పుడప్పుడు ఏమవుతుంది? పెద్ద పెద్ద రాళ్ళు అడ్డొచ్చి దీని యొక్క వేని ఆపేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మియాండరింగ్ అనుకోండి. ఇక్కడ డిపాజిషన్ ఎక్కువైపోయి రాళ్ళు రెప్పలు ఇక్కడ పెరిగిపోతాయి. దిస్ బికమ్స్ అ సెపరేట్ లేక్ అన్నమాట. వీడేం చెప్తున్నాడు? గండక్ అనే రివర్ మియాండరింగ్ వల్ల ఒక వేరే లేక్ ఫార్మ్ అవుతుంది ఇక్కడ. దిస్ లేక్ ఈస్ కాల్డ్ కన్వర్ లేక్ అని వీడు ఆప్షన్ ఇచ్చాడు అనమాట. లెట్ us see, is it true or false? Okay, actually this is false. That is river Bodi Gandak. గండక్ పక్కనే వేరే రివర్ ఉంటుంది అనమాట. సి, లెట్ మీ షో యూ. దిస్ ఈజ్ యాక్చువల్ గంగా. దిస్ ఈజ్ ద పాత్వే ఆఫ్ గంగా. ఇక్కడ ఒక రివర్ ఉంటుంది గండక్ అన్నమాట. ఇక్కడే బూడి గండక్ ఉంటుంది. అర్థమైందా? బూడి అంటే హిందీలో ఓల్డ్ అని అర్థం. ఓల్డ్. ఓకే,
ఈ క్వశ్చన్లో అంతా బాగానే ఉంది, ఈ ఆప్షన్లో అంతా బాగానే ఉంది, బట్ వాడు గండక్ రివర్ని పేరు చేంజ్ చేశాడు. యాక్చువల్గా ఇక్కడ బూడి గండక్ అని ఉండాలి, బూడి గండక్. ఇక్కడ లాజిక్ ఏంటంటే రివర్ ఒక రివర్ మియాండరింగ్ ఎప్పుడు అవుతుంది? ఒక రివర్ మియాండర్ ఎప్పుడు అవుతుంది? ఆ రివర్ ఓల్డ్ అయిన తర్వాత, ఆ రివర్ యొక్క ఏజ్ అయిపోయిన తర్వాత. గండక్ అనేది యంగ్ రివర్ అనమాట. బూడి గండక్ అనేది ఓల్డ్ రివర్. బూడి అనే పేరుకి అర్థమే హిందీలో ఓల్డ్ అనమాట, అర్థమైందా? అందుకే బూడి గండక్ మియాండరింగ్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఇక్కడ కన్వర్ లేక్కి సృష్టిస్తుంది, క్లియర్? దట్ ఈస్ వాట్. సో ద ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్. ఓకే guys. See, river Budi Gandak rises in West Champaran district. West Champaran ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది గైస్. క్లియర్? ఓకే, ఇవన్నీ అవసరం లేదు, డోంట్ రీడ్ దిస్, డోంట్ ఓవర్లోడ్ యువర్ మైండ్ విత్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. బూడి గండక్ ఈజ్ నార్త్లో హిమాలయాస్ ఉంది, సౌత్ లో గంగా ఉంది, ఈస్ట్లో కోసి ఉంది, వెస్ట్లో గండక్ ఉంది. చెప్పాను కదా, వెస్ట్లో గండక్ ఉంది. ఓకే, now let us read the next question. Which one of the following is the best example of repeated falls in sea level giving rise to present day extensive marshland? First of all, let me tell you, this question was injustice to non-Hindi speaking people. ఎందుకు ప్రిలిమ్స్ పేపర్ 2 లాంగ్వేజెస్లో వస్తాయి, హిందీ అండ్ ఇంగ్లీష్. మార్ష్ ల్యాండ్కి హిందీలో అర్థం కచ్చి ఖాడి అని, పేరులోనే కచ్ ఉంది. అందుకే హిందీ చదివేసి జనాలందరూ దీన్ని టిక్ కొట్టేశారు అండ్ ఆన్సర్ వాజ్ రైట్. అర్థమైందా? నేనేం చెప్పాను? మార్ష్ ల్యాండ్ అనే పేరుకి హిందీలో పేరు కచ్చి ఖాడి. ఆ కచ్చి పేరు చూసే జనాలు ఇక్కడ టిక్ కొట్టేశారు. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వకూడదు గైస్ యూపీఎస్సీలో. దట్ ఈస్ లైక్ ఇన్జస్టిస్, బికాస్ నాట్ ఎవ్రీవన్ నోస్ హిందీ, రైట్? అర్థమైందా? ఈవెన్ ఐఎమ్ a హిందీ guy, బట్ నేను దీన్ని ఖండిస్తున్నాను. దిస్ క్వశ్చన్ వాజ్ నాట్ గుడ్ అకార్డింగ్ టు ద పాన్ ఇండియా లెవెల్, బట్ స్టిల్ యూపీఎస్సీ ఇచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్లో ఇలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు. లెట్ us discuss that. Which one of the following is best example of repeated falls in sea level giving rise to present day extensive marshland? వాడు క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ల్యాండ్ అన్నమాట, ఇది వాటర్ 1 month ల్యాండ్ వరకు వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ ల్యాండ్ వరకు వెళ్ళిపోయింది, మరొక నెల మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇండియాలో ఇలాంటి లొకేషన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. అర్థమైందా? రిపీటెడ్ ఫాల్స్ ఆఫ్ సీ లెవెల్ గివింగ్ రైస్ టు ఎక్స్టెన్సివ్ మార్ష్ ల్యాండ్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. అర్థమైందా? ఆన్సర్ ఈజ్ రన్ ఆఫ్ కచ్. చూడండి, రన్ ఆఫ్ కచ్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పాన్స్ క్రాక్డ్ ఎర్త్ అంటే అక్కడ భూమి ఇలా ఉంటుంది, క్రాక్స్, ఆ భూమిలో క్రాక్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక భూమి అనుకోండి, క్రాక్స్. ఎందుకు? సీ వాటర్ వస్తుంది, సాల్ట్ వదిలేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. సీ వాటర్ వస్తుంది, సాల్ట్ వదిలేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా సాల్ట్ డిపోజిషన్ వల్ల ఆ భూమిలోని సాల్ట్ నిండుగా ఉంది. అర్థమైందా? సాల్ట్ నిండుగా ఉంది, ఆ సాల్ట్లో క్రాక్స్ డెవలప్ అయిపోయాయి అన్నమాట. అంటే ఇది ల్యాండ్ అనుకోండి, దీనిపైన ఇంత పెద్ద లేయర్ సాల్ట్ ది డిపాజిట్ అయిపోయింది డ్యూ టు రిపీటెడ్ సీ రైజెస్. ఓకే, ఆ సాల్ట్లో క్రాక్స్ డెవలప్ అయిపోయి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రన్ ఆఫ్ కచ్ ఈజ్ మాసివ్ ఎక్స్పాన్స్ ఆఫ్ క్రాక్డ్ ఎర్త్
ఓకే, అంతే. ఇందులో ఇవన్నీ అక్కర్లేదు. డోంట్ రీడ్ దిస్ థింగ్. ఓకే ఓకే, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. సో important announcement guys, you need to learn all NCERT terms. deciduous లో NCERT ఏ ట్రీస్ పేరు రాసాయో యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ 2 times ఆల్రెడీ వచ్చేసింది యూపీఎస్సీలో. డెసిడియోస్, ఎవర్ గ్రీన్, యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ ద ట్రీ స్పీషీస్ నేమ్స్ mentioned in the NCERT. Okay, this is the homework for you guys. Open the NCERT and learn the actual tree names in deciduous and evergreen forests. So let's read the question. ఈ మూడుట్లో డెసిడ్యూస్ ట్రీస్ అంటే ఏమిటి? క్లియర్? డెసిడ్యూస్ ట్రీ అంటే ఏమిటి యాక్చువల్గా అంటే 12 months లో 4 months దే షెడ్ దేర్ లీవ్స్. ఎందుకు వదిలేస్తున్నాయి ఆకుల్ని? ఎందుకు రాలిపోతున్నాయి ఆకులు? ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ కాబట్టి. ఆ ఏరియాలో ఎక్కువగా వాటర్ దొరకట్లేదు. అందువల్ల ట్రీస్ ఆర్ ఇంటెన్షనల్లీ షెడ్డింగ్ దేర్ లీవ్స్. వాళ్ళ యొక్క ఆకుల్ని ఇంటెన్షనల్లీ షెడ్ చేస్తున్నారు. ఎందుకంటే టు అవాయిడ్ ఇవాపరేషన్. లీవ్స్ ఉంటే ఆ లీవ్స్ నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది, అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. అర్థమైందా? ఆల్రెడీ ట్రీ దగ్గర వాటర్ లేదు, లీవ్స్ ఇంకా వాటర్ని పంపించేస్తే ట్రీ ఏం తాగుతుంది? అర్థమైందా? దట్ ఈస్ వై టు సేవ్ వాటర్ దే షెడ్ దేర్ లీవ్స్. క్లియర్? నౌ లెట్ us read what are deciduous tree species. క్లియర్? రెండు రకాలుగా డివైడ్ చేశారు. మాయిస్ట్ డెసిడియస్, కొంచెం ఎక్కువ వాటర్ ఉన్న చోట్లు. డ్రై డెసిడియస్, కొంచెం తక్కువ వాటర్ ఉన్న చోట్లు. రిమెంబర్ ఆల్ దీస్ వర్డ్స్: సాల్, సీషం, హుర్రా, మహువా, ఆమ్లా, సేముల్, కుసుమ్, శాండల్వుడ్. వన్స్ మోర్: సాల్, సీషం, హుర్రా, మహువా, ఆమ్లా, సేమల్, కుసుమ్, శాండల్వుడ్. డ్రై డెసిడ్యూస్ 70 నుంచి 100 centimeters రైన్ఫాల్ చోట్లు. మాయిస్ట్ డెసిడ్యూస్ 100 to 200 centimeters చోట్లు. ఓకే, సో రిమెంబర్ తేందుపాలాస్, అమల్తాస్, బేల్, ఖేర్, యాక్సెల్వుడ్. రిమెంబర్ గైస్, ప్లీజ్ రిమెంబర్ దిస్ క్వశ్చన్ మళ్ళీ రావచ్చు. డ్రై డెసిడ్యూస్ లో మనం ఏం చదివాము? తేందు, పాలస్, అమల్తాస్, బేర్, ఖేర్, యాక్సెల్వుడ్. క్లియర్? ఇది రాజస్థాన్కి సౌత్లో ఉంటుంది ఈ పార్ట్. ఓకే, జాక్ ఫ్రూట్ అనేది ఎవర్ గ్రీన్ ట్రీ అనమాట. రిమెంబర్ సమ్ మోర్ స్పీసీస్ ఇన్ ఎవర్ గ్రీన్ ట్రీ: మహాగని, ఓకే, ఎబనీ, EBONI, మహాగని అండ్ ఎబనీ, అండ్ ఒక జాక్ ఫ్రూట్ ఒకటి. క్లియర్? సో ప్లీజ్ రిమెంబర్ దీస్ థింగ్స్. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ రిమెంబర్ these all species and these all species. Clear? Next question. Ilmenite and rutile abundantly available in certain coastal tracts of India. Abundantly అంటే మన ఇండియాలో ఆల్రెడీ అవి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసాడు క్వశ్చన్లోనే వాడు. Are rich sources of which one of the following? అంటే ilmenite and rutile నుంచి which metal we can extract? Okay, మనకి let us make a guess. అల్యూమినియం ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్లీ బాక్సైట్ దగ్గర నుంచి వస్తుంది. ఇదైతే కాదు. ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ ఓర్ నుంచి వస్తుంది. సో ఇదైతే కాదు. అయితే దీని ఆన్సర్ కాపర్ అవ్వాలి, అయితే టైటానియం అవ్వాలి. క్లియర్? అయితే కాపర్ అవ్వాలి ఆర్ టైటానియం అవ్వాలి. అయితే కాపర్ ఎక్కడుంది మన ఇండియాలోని? రాజస్థాన్, అంతే కదా? అంటే కాపర్కి కోస్టల్కి సంబంధం లేదన్నమాట. మిగిలింది ఏంటి? టైటానియం.
ద ఆన్సర్ ఈజ్ టైటానియం. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్తాను. వాడు ఏం అడుగుతున్నాడు? ఇల్మెనైట్ అండ్ ర్యూటైల్ abundantly available in certain coastal areas. అంటే అంటే ఇది ఇండియా అనుకోండి, ఈ కోస్టల్లో చాలా ఎక్కువగా ఆల్రెడీ ఉంది. ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ఇల్మెనైట్ అండ్ ర్యూటైల్ అనే మినరల్స్ నుంచి మనం ఏ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము? ఐరన్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం మనం? ఐరన్ ఓర్ నుంచి. సో ఐరన్ ఇదైతే కాదు. అల్యూమినియం బాక్సైడ్ దగ్గర నుంచి. ఇదైతే కాదు. అయితే కాపర్ అవ్వాలి, అయితే టైటానియం అవ్వాలి. కాపర్ ఎందుకు కాదు? బికాస్ కాపర్ కోస్టల్ ఏరియాస్ దొరకదు మనకి. కాపర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ కోస్టల్ ఏరియాస్. కాపర్ ఈజ్ ఇన్ రాజస్థాన్. ఓకే, కాపర్ ఈజ్ నియర్ ఎంపీ. మిగిలింది ఏంటి? టైటానియం. అర్థమైందా? లెట్స్ రీడ్ ద ఎక్స్ప్లెనేషన్ నౌ. Heavy mineral sands comprise a group of 7 minerals: ilmenite, leucoxene, rutile, zircon, sillimanite, garnet, and monazite. Clear? Ilmenite and rutile are two chief minerals of titanium. Please remember this. Okay? ఇది ఒడిస్సాలో కూడా ఉంది, గుజరాత్లో కూడా ఉంది. Remember this. Clear? Today's last question, I think so. Yeah, today's last question. With reference to coal-based thermal power plants in India. Okay, coal-based thermal power plants. ఇది 2023 ఒక పేపర్. రిమెంబర్ 2021 వరకు ఇండియాలో 70% పవర్ కోల్ ద్వారా వచ్చేది. టుడే 50% డ్యూ టు రిన్యూవబుల్ రెవల్యూషన్ బై కరెంట్ గవర్నమెంట్. క్లియర్? సో రిమెంబర్ దట్. వాడేం అడుగుతున్నాడు? నన్ ఆఫ్ దెమ్ యూజెస్ సీ వాటర్. None of them is set up in water stressed district. None of them is privately owned. Let's apply a small current affair logic. వాడేమంటున్నాడు? ఒడిస్సా, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇంత పెద్ద పెద్ద స్టేట్స్లోని ఎక్కడ కూడా సీ వాటర్ యూజ్ చేయట్లేదని అంటున్నాడు వాడు. ఈ ఫ్యాక్టరీస్కి, కరెంట్ ఫ్యాక్టరీస్కి, ఎలక్ట్రిసిటీ ఫ్యాక్టరీస్కి. Can it be true? Can it be true? మీకు లాజికల్ అనిపిస్తుందా? ఓకే, మహారాష్ట్రలోని అదానీ పవర్ అని ఉంది. దే యూజ్ సీ వాటర్ ఫర్ దేర్ కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్. అర్థమైందా? ఈ యొక్క కరెంట్ అఫైర్స్ తోని 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి. ప్రైవేట్లీ ఓన్డ్ తప్పు. అదానీ ఈజ్ ఓనింగ్ ద electricity production house. Adani is also using sea water. Okay, none of them is set up in water stressed district. ఇది కూడా తప్పే guys. Water stressed district. Let us read the explanation here. Thermal power plants are generally constructed near sea coast to meet their requirement of cooling water. అర్థమైందా? ఆ థర్మల్ యొక్క సెటప్ సీ దగ్గర ఉంటుంది, ఎందుకంటే సీ వాటర్ అవసరం కాబట్టి. ఓకే, ద వార్మ్ వాటర్, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన వార్మ్ వాటర్ సీలో రిలీజ్ చేస్తారు అనమాట. అర్థమైందా? దట్ ఈస్ వాట్. ఓకే, సి ప్రైవేట్లీ ఓన్డ్ టాటా పవర్ ఉంది, కోస్టల్ గుజరాత్ పవర్ ఉంది, అదానీ పవర్స్ ఉన్నది. సీకే, ఈవెన్ అంబానీ హ్యాస్ హిస్ ఓన్ electricity production house in Gujarat. Clear? Okay, see this option. Second option చూడండి guys. The major power grids in India are dependent on 14 river basins. Okay, Indus, Ganga, Mahanadi, Godavari. Okay, the catchment in India are under high water stress due to post 2010
geographical shift in construction of new coal-fired power plants. అర్థమైందా? లాజిక్ అప్లై చేసినా కూడా యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. హౌ? వాడేం చెప్తున్నాడు? నన్ ఆఫ్ దెమ్ ఈ సెటప్ ఇన్ వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాన్సూన్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, ప్రతిసారి మాన్సూన్ మనకి బాగుంటుందని రూల్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఒక డిస్ట్రిక్ట్ ఉంది దంతేవాడ. పావర్టీ, హంగర్, ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, అన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ కరెంట్ లేదేంటి? కరెంట్ ఉంది కదా, అంటే ఎక్కడో తెలియని ఫ్యాక్టరీ ఉంటుంది కదా. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్కి ఎక్కడైనా వాటర్ కావాలండి, ఎక్కడైనా వాటర్ కావాలి. అది వాటర్ స్ట్రెస్ అయిన వాటర్ కావాలి, వాటర్ అబండెంట్గా ఉన్న వాటర్ కావాలి. దిస్ ఇస్ ద లాజిక్ హియర్. ఓకే. Please read the explanation once again. Okay, and clear the clarity of once again. Okay, thank you. Let's meet in the next class of 2025 PYQs. Till then, take care. Tata. Bye bye.